హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో ఈ రోజున జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం జరిగింది. ఇక దేశంలోని బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దాడులు, లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు బాలికల శాతం తగ్గుతున్నాయని పేర్కొన్నారు. ఇక బాలికలకు రక్తహీనత ఉండడం వల్ల బాలికల శాతం తగ్గుతున్నాయి. లింగ నిర్ధారణ చేయడం వల్ల వాటి వల్ల బాలికలు లేకపోవడం జరుగుతుంది. నేటి సమాజంలో బాలికల శాతాన్ని పెంచేందుకు బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. నా పేరు దివ్య. నేను 10వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట. ఈరోజు భారతదేశ జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది ఫస్ట్ హర్యానాలోని పానిపట్ 2015లో ప్రారంభమైంది. ఇది 14వ జాతీయ బాలికల దినోత్సవం. ఇది ప్రతి సంవత్సరం మన దేశంలో జనవరి 24న మనం జరుపుకుంటున్నాము భారతదేశ జాతీయ బాలికల దినోత్సవాన్ని. ఎందుకంటే మన సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు, ఒక కుటుంబంలో ఒక బాలికలకి మధ్య ఉన్న అసమానతను తీసేందుకు అందరూ ఒక్కటే. ఈరోజు చదువుకున్న బాలికనే రేపు తమ కుటుంబాన్ని చదివిస్తుంది, మన సొసైటీని ఎంతో డెవలప్మెంట్ చేస్తుంది. ఈరోజు మన ప్రధాన నరేంద్ర మోదీ బేటీ బచావో బేటీ పడావో అనే పథకంతో మన దేశంలో బాలికలందరికీ ఎంతో చదువుని అందిస్తుంది. ఈరోజు బాలురు ఏమాత్రం అసమానతలు ఉండొద్దు. నా పేరు జి అన్నపూర్ణ. నేను జెడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈరోజు జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది హర్యానాలోని పానిపట్లో 2015 సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి 24న బాలికా దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ వారు నిర్వహిస్తున్నారు. ఇది సమాజంలో ఉన్నటువంటి బాలికలపైన ఉన్నటువంటి అసమానత, వివక్షతను తొలగించడానికి, ప్రజల్లో అవగాహనను కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం ద్వారా బాలికల పట్ల ఉన్నటువంటి అసమానతను దూరం చేయడానికి కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే సమాజంలో అమ్మాయిల జనాభాను కూడా సమానంగా పెంపొందించడానికి, భ్రూణ హత్యలు లాంటివి నిర్మూలించడానికి, అనాదిగా వస్తున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను దూరం చేస్తూ అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు ఎక్కువ అనే విశ్వాసాన్ని కూడా తొలగించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. RP7 టీవీ ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారాలండి. ఈరోజు మనము బాలికల దినోత్సవం జరుపుకుంటున్నాం. దాని శుభాకాంక్షలు కూడా అందరికీ. ఏం లేదండి, మనం బాలికలు అని ఎంతో అసమానతకు లోనవుతున్నారు. లింగ నిర్ధారణ ఎలా అంటే బాలికలు వాళ్ళు ఏం చేయగలుగుతారు, బాలురైతే బాగా చేయగలుగుతారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, అట్లా కించపరచకూడదండి. బాలికలు కూడా ఇప్పుడు అందరూ అన్ని విషయాలలో, అన్ని రంగాలలో ముందుకున్నారు. అలాగనే వాళ్ళని అన్ని విషయాల్లో ప్రోత్సహించాలి. బాలికలు కదా, పౌష్టికాహారం సరిగా ఇవ్వకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. అట్లా చేయకూడదు. అలాగే ప్రతి ఒక్క బాలికలు కూడా ఎంతో ధైర్యంగా ఈ కాలంలో మన రాష్ట్రపతి గారు కూడా మన లేడీసే కాబట్టి, అలాంటి పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు కూడా లేడీస్ వాళ్ళే కాబట్టి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే ఎంతో ముందుకు పోతారు. ఇప్పుడు బాలురే అన్నీ చేస్తారు అనకుండా అన్ని విషయాలలో బాలికలను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది. వాళ్ళని కూడా లింగభేదం అనేది చూపించకూడదండి. లింగభేదం చూపించి వాళ్ళను అట్లా వీళ్ళు తక్కువ అట్లా అని చెప్పకుండా ఉండడము, బాలికలను ప్రోత్సహించడానికే ఈ బాలికల దినోత్సవం జరుపుకుంటారు. కాబట్టి మీ అందరికీ నా యొక్క బాలికల దినోత్సవ శుభాకాంక్షలు.